మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ అమెరికా బేస్లు ఉన్న పొరుగు దేశాలపై ఇరాన్ భీకరంగా విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తూనే సౌదీ, కువైట్, యుఏఈ, బహ్రెయిన్ల చమురు నిల్వలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఇరాన్ దాడుల్లో బహ్రెయిన్లో మహిళ మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆత్మరక్షణలో భాగంగానే గల్ఫ్లోని అమెరికా బేస్లపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధమైన సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలోనే పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ తాజా దాడులను ఉధృతం చేసింది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, కువైట్లే లక్ష్యంగా ఇవాళ తెల్లవారుజామున డ్రోన్ దాడులు చేసింది. ఉత్తర సరిహద్దుల డ్రోన్లు అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే హైఫాలోని ఇజ్రాయెల్ చమురు, గ్యాస్ రిఫైనరీపైన, చమురు ట్యాంకులపైన దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తెలిపింది. గత 24 గంటల యుద్ధం కారణంగా 191 మంది ఇజ్రాయెల్ ఆసుపత్రులలో చేరారని, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సోమవారం ఇహూద్ ప్రాంతంలో ఇరాన్ చేసిన క్షిపణి దాడిలో ఒకరు మృతి చెందారు. చమురు నిక్షేపాలతో కూడిన తమ తూర్పు ప్రాంతంపైకి వచ్చిన 2 డ్రోన్లను కూల్చేసినట్లు సౌదీ రక్షణ శాఖ తెలిపింది. కాసేపటికే అల్ ఖర్జ్ గవర్నరేట్కు తూర్పున మరో డ్రోన్ ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. తమ దేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలపై దాడి చేయడానికి వచ్చిన 6 డ్రోన్లను తమ నేషనల్ గార్డ్ కూల్చివేసిందని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ నుంచి వచ్చిన 8 క్షిపణులు, 26 డ్రోన్లను యుఏఈ గణతంత్ర రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. బహ్రెయిన్లో ఒక నివాస భవనంపై క్షిపణి పడి మహిళ ప్రాణాలు కోల్పోయింది. బహ్రెయిన్లోని బాప్కో చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి జరగడంతో తమ కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చలేమని ఫోర్స్ మెజ్యూర్ సంస్థ ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్లు వెళ్లకుండా ఇరాన్ అడ్డుకుంటోంది. ఇప్పటి వరకు ఇరాన్ దాడిలో 7 నావికులు మృతి చెందినట్లు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ తెలిపింది. తమ క్షిపణి వ్యవస్థ ధ్వంసమైందన్న అమెరికా వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. టన్ను కంటే ఎక్కువ బరువున్న వార్హెడ్లతో కూడిన క్షిపణులను భారీగా మోహరిస్తున్నామని హెచ్చరించింది. యుద్ధం ఎప్పుడు ముగించాలో ఇరాన్ నిర్ణయిస్తుందని రివల్యూషనరీ గార్డ్ ప్రతినిధి అలీ మొహమ్మద్ నైని చెప్పారు. ఇరాన్ సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇరాన్ సుప్రీం లీడర్, విదేశీ విధాన సలహాదారు కమల్ ఖరాజీ తేల్చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణను అడ్డుకోవడానికి ఇతర దేశాలు ఆర్థిక ఒత్తిడి ద్వారా జోస్యం చేసుకుంటే తప్ప ఇకపై దౌత్యానికి చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కూడా చెప్పారు. అమెరికాతో చర్చలు ఇకపై తమ ఎజెండాలో లేవని పీబీఎస్ న్యూస్కు వెల్లడించారు. గతంలో అణు ఒప్పందంపై చర్చల సందర్భంగా ఎదురైన అత్యంత చేదు అనుభవాల దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆత్మరక్షణలో భాగంగానే పొరుగు దేశాల్లో అమెరికా సైనిక బేస్లపై దాడులు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ విషయాన్ని తాము ముందే చెప్పామన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో 11 మంది, అమెరికా సైనికులు 7 మృతి చెందారు.